రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో పాల్గొంటున్నటువంటి పెద్దలు జయప్రకాష్ నారాయణ గారు, పార్లమెంట్ సభ్యులు విశ్వేశ్వరరెడ్డి గారు, డాక్టర్ నరసయ్య గౌడ్ గారు, అలాగే మల్లారెడ్డి గారు, కరుణా గోపాల్ గారు, మిగతా రైతు మిత్రులారు, మన ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశము ప్రధానంగా హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి రైతుల యొక్క సమస్యల మీద మనం దృష్టిని పెడుతున్నాం. ఎందుకంటే ఇప్పుడే జయప్రకాష్ నారాయణ గారు చెప్పారు, నరసయ్య గౌడ్ గారు కూడా బాగా చెప్పారు. భూమి అనేది రైతు కానీ రైతు కూలికి కానీ ఎంత భూమి ఉన్నా అది నా ఆస్తి అని భావించేటువంటి ఒక ఏకైకమైన దేశము భారతదేశం. కాబట్టి భూమి ఏ గౌరవానికి సూచకం. భూమి అనేది మన యొక్క ఉన్నటువంటి వ్యక్తిత్వాన్నే కాకుండా మన కుటుంబం యొక్క ఉన్నటువంటి స్థానాన్ని చూపిస్తుంది. కాబట్టి అలాంటి భూములు ఇప్పుడు విలువైనవి. విలువ లేనప్పుడు, భూమికి విలువ లేనప్పుడు పెద్ద ఎవరు పట్టించుకోరు. కానీ ఇప్పుడు భూములు విలువైనవి. జయప్రకాష్ నారాయణ గారు చెప్పినట్టుగా ఏ ప్రభుత్వం కూడా భూములు అమ్ముకొని సంపాదిద్దామనేటువంటి ఆలోచన ఉంటే అది ఏ రకంగా ప్రజాహితం కాదని నేను మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. భూముల్ని అంటే నేను పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసినాను కాబట్టి ఒకసారి నేను జయప్రకాష్ నారాయణ గారు కలిసినప్పుడు వారు నాతో చెప్పారు, హైదరాబాద్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి, మౌలిక వసతుల గురించి, వాటి యొక్క అభివృద్ధి గురించి కొంచెం ఆలోచన చేయండి అన్నారు. నేను ఆలోచన చేసినాను. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటిది ఒకటి. మల్లారెడ్డి గారు నాకు మొదటి నుంచి కూడా ఈ హెచ్ఎండిఏ మీద అనేకమైనటువంటి ఒక సలహాలు సూచనలు ఇచ్చినారు. అందుకని నేను కోరుకునేది ఏంటంటే, ఇప్పుడు ఇంతకుముందు జయప్రకాష్ నారాయణ గారు చెప్పినట్టుగా ఈ శాశ్వతమైనటువంటి పరిష్కారం చేయడానికి రాజకీయాలకు అతీతంగా ఒక ఎక్స్పర్ట్ కమిటీని తప్పకుండా ఏర్పాటు చేద్దామని నేను జయప్రకాష్ నారాయణ గారికి మనసారా కోరుతా ఉన్నా. మీరు కొన్ని పేర్లు కూడా సజెస్ట్ చేయండి. రాజకీయాలకు సంబంధం లేదు. ఈరోజు విశ్వేశ్వరరెడ్డి గారిని పార్లమెంట్ సభ్యుడిగా ఆహ్వానించాం. బూర నరసయ్య గౌడ్ గారు కూడా మాజీ పార్లమెంట్ సభ్యులని ఆహ్వానించాం. కోదండరామ్ గారిని కూడా పిలిచాం. ఎందుకంటే రేపు కౌన్సిల్లో సమస్య ఎత్తాడు. కోదండ రెడ్డి అంటే ఎవరైతే రైతు కమిషన్ చైర్మన్ ఆయన కూడా ఆహ్వానించాం. నేను ఎందుకు చెప్తున్నానంటే, మన లక్ష్యం అనేది ఈ గ్రేటర్ హైదరాబాద్ రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాం. నేను అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ ఉన్నప్పుడు, పట్టణాభివృద్ధి శాఖ ఉన్నప్పుడు హైదరాబాద్ కార్పొరేషన్ ఉండేది. తర్వాత ఇది 2005 2006లో గ్రేట్ హైదరాబాద్ వచ్చింది. అప్పుడే ఈ భూ సమస్య ప్రారంభమైంది. ఈ భూ సమస్య ఎందుకు వచ్చిందంటే, ఒకటి రింగ్ రోడ్. రింగ్ రోడ్లో నిజంగా అవుటర్ రింగ్ రోడ్డు లేక రింగ్ రోడ్ అని, అవుటర్ రింగ్ రోడ్లో అత్యధికమైనటువంటి భూములు కోల్పోయిన వాళ్ళు రైతులని, ఆ భూముల వల్ల లాభపడే వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, లేకపోతే వేరే వ్యాపారస్తులని నేను మనం చేస్తాను. ఆ భూములు నిజంగా ఆ రైతులకే కానీ డెవలప్మెంట్ చేయలేకపోయినా వాళ్ళని భాగస్వామ్యం చేసి ఉంటే రైతు ఇవాళ కోటీశ్వరుడు అయ్యేవాడని నేను మనం చేస్తున్నాను. రైతులను భాగస్వామ్యం చేయాలి. భాగస్వామ్యం చేస్తే రైతుకు కూడా లాభం ఉంటుంది. ఆ విధంగా మేము ప్రధానమైన అంశం ఏంటంటే మాస్టర్ ప్లాన్. ఎప్పుడైనా
ఎవరైనా ఏ పరిపాలకుడైనా పరిపాలన అనేది చట్టబద్ధంగా చేయాలి, చట్టాన్ని అనుసరించి చేయాలి. చట్టాన్ని అతిక్రమించి చేస్తే అది న్యాయం జరగదు. స్వార్థం కోసం, స్వలాభం కోసం చేసుకునేటువంటి పనులు చట్టానికి అతీతంగా చేయలేము. కాబట్టి ఈ చట్టం అనేది ఈ యొక్క ఏదైతే మాస్టర్ ప్లాన్ అంటామో, ఈ మాస్టర్ ప్లాను ఒక 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకొని చేసేవారు ఉన్నారు. కానీ గతంలో 10 సంవత్సరాలు చేసేవారు. 10 సంవత్సరాలకు ఒకసారి మాస్టర్ ప్లాన్ చేసేవారు. ఇది ఈ మాస్టర్ ప్లాను మొదటి నుంచి ఇప్పటి వరకు, అంటే నేను కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఈ మాస్టర్ ప్లాన్లో లోపభూయిష్టం ఉన్నాయని అనేకమైనటువంటి లెటర్ రాస్తే అప్పుడు ఈ యొక్క మాస్టర్ ప్లాన్ పంపించారు నోటిఫికేషన్ చేసి. నేను ఎందుకు చెప్తున్నానంటే దాదాపు 20 సంవత్సరాలు, 30 సంవత్సరాల నుంచి కూడా మాస్టర్ ప్లాన్ సక్రమంగా లేవు. ఏ ప్రభుత్వమా ఏంటి దాన్ని నేను అడగలేదు. కానీ సమయానుకూలంగా ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసే అవసరము ఎంతైనా ఉంది. 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలకు దాంట్లో జోన్లు ఏర్పాటు చేస్తారు. అదే ముఖ్యమైన అంశము జోన్లు. ఇప్పుడు మన సమస్య అంతా కూడా వచ్చింది ఒకటే, రైతులకు ఉన్నటువంటి భూములన్నీ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో లేక బయటగానే ఉన్న భూములన్నీ ఇప్పుడు ఎస్ఎండిఏ పరిధిలో వచ్చినాయి. కాబట్టి మీ అందరి రిక్రియేషన్ జోన్లో ఉన్నాయి. కన్జర్వేషన్ జోన్లో ఉన్నాయి. కానీ వేరే వాళ్ళ భూములు ఏది ఉన్నాయో అవన్నీ మల్టిపుల్ జోన్స్లో ఉన్నాయి. ఆ మల్టిపుల్ జోన్స్లో ఉన్న వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు పర్మిషన్లు తెచ్చుకొని పెద్ద ఉన్నటువంటి ఒక అంతస్తులు కడుతున్నారు. కానీ రైతు యొక్క భూమిలో సొంత ఇల్లు కట్టుకునేటువంటి అవకాశం కూడా ఇవాళ మీకు లేదు. సొంత ఇల్లు కట్టుకునే అవకాశం కూడా లేదు మీకు ఇవాళ. మీ భూమిలో మీ ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ అడిగితే కూడా ఇస్తలేరు. మీ భూములు కొనుక్కున్న వాళ్ళు అభివృద్ధి చేస్తుంటే వాళ్ళకు సులభంగా పర్మిషన్లు వస్తున్నాయి. అపార్ట్మెంట్లు అవుతున్నాయి, స్కైరైజ్ బిల్డింగ్లు వస్తున్నాయి, పెద్ద కూడినటువంటి అపార్ట్మెంట్లు వస్తున్నాయి. కాబట్టి నేను కోరేది ఈ సమావేశం ఆధ్వర్యంగా వెంటనే ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతుల యొక్క జోన్లన్నింటినీ కూడా వాళ్ళకు అనుకూలంగా ఏర్పాటు చేయాలని నేను ఈ సభాముఖంగా నేను వాళ్ళని డిమాండ్ చేస్తున్నాను. రైతులకు ఉన్నటువంటి భూమి ఇప్పుడు తక్కువ భూమి ఉంది, భూమి చాలా కోల్పోయినాం. ఆ ఉన్న భూమిలోనైనా మంచి ఇల్లు కట్టుకొని ఆయన బాగుపడేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వం చేయాలి. రెండవది, మాస్టర్ ప్లాన్లో ఎప్పుడైనా మాస్టర్ ప్లాన్లో మనకు హైదరాబాద్ దగ్గర ఈ చుట్టుపక్కల ప్రాంతంలో 500 చెరువులు, కుంటలు ఉన్నాయి. 500 చెరువులు, కుంటలు ఉన్నాయి. ఇవన్నీ కూడా అన్యాక్రాంతం అవుతున్నాయి. వాటిని పరిరక్షించాల్సిన అవసరం ఉంది. చాలా ముఖ్యమైన అంశం ఇది. ఎందుకంటే మన యొక్క భూగర్భ జలాలకు ఉన్నటువంటి దీన్ని పెరగాల, పర్యావరణం పెరగాల, హైదరాబాద్ పరిశుద్ధంగా ఉండాలి. జయప్రకాష్ నారాయణ గారు చాలా చక్కగా చెప్పినారు. ఏంటంటే పట్టణీకరణ పెరిగినా కొద్దిగా ఎంత పెరిగినా కూడా అడ్మినిస్ట్రేషన్ అనేది చిన్నగా ఉండాలి. ఎప్పుడైనా మహాత్మా గాంధీ గారు కూడా చెప్పినారు, ఎంత పెద్ద మున్సిపాలిటీ అయితే, కార్పొరేషన్ అయితే అన్ని మౌలిక సదుపాయాలు చేయలేరు, రోడ్లు వేయలేరు, డ్రైనేజీ చేయలేరు,
ట్రాన్స్పోర్ట్ రహదారులు చేయలేరు, ఏ రకమైనటువంటి ఒక పచ్చదనాన్ని చూపించలేరు. ఎందుకంటే అధికారులు కూడా ప్రతిసారి ప్రభుత్వం తిరగడంలోనే సమయం సరిపోతుంది. అందుకనే అభివృద్ధి అనేది మౌలిక వస్తువులు అనేవి ఇవన్నీ డెవలప్ కావాలంటే ఎంత పెద్ద సిటీ అయితే అన్ని ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి, అందువల్ల ప్రభుత్వం హైదరాబాద్ చుట్టుపక్కల హెచ్ఎండి ఎంత కానివ్వండి పెంచడం అనేది ముందు ఆలోచన చేయాలి. ఆ పెంచడం అనేది తగ్గించాలి. హెచ్ఎండిఏని ఎంత తగ్గిస్తే అంత మంచిది. హెచ్ఎండిఏలో గతంలో హైదరాబాద్లో ఉన్నాయి, బాలానగర్ ఉంది, బాలానగర్లో ఇండస్ట్రీ, జీడిమెట్లలో ఇండస్ట్రీ, ఉప్పర్లో ఇండస్ట్రీ, కాటదాన్లో ఇండస్ట్రీ, ఈ చుట్టుపక్కల కూడా ఇండస్ట్రీలే. ఈ ఇండస్ట్రీలో ఉన్నటువంటి అన్ని కూడా చాలా పెద్ద పొల్యూషన్ తీసుకొచ్చి పూర్తిగా హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక మూసీ నదిని కానీ లేక హుస్సేన్ సాగర్ కానీ వీళ్ళ పూర్తిగా కలుషితమై. కాబట్టి ఈ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ ఇండస్ట్రీస్ అన్నీ ఏవైతే కాలుష్యంలో ఉన్నటువంటి ఒక పరిశ్రమలు ఉన్నాయో ఈ పరిశ్రమలన్నింటినీ కూడా వాటిని మాత్రం మార్చాలి. ఆ భూముల్ని మాత్రము స్కూళ్ళు, పార్కులు, ఆట స్థలాలు ఆ విధంగా చేయాలి. కానీ వాటిని అమ్మి డబ్బులు సంపాదిద్దామనేటువంటి ఆలోచన ఇది చాలా ప్రమాదకరమైందని, దాని ద్వారా అనేకమైనటువంటి ఒక చేతులు మారుతాయి, డబ్బు చేతులు మారుతాయి. సో అందుకనే మనం ఈ విషయాలన్నీ కూడా సమగ్రంగా ఆలోచించాం. మాస్టర్ ప్లాన్లో ఇవన్నీ సమగ్రంగా ఉంటాయి. అన్నిటికైనా ముఖ్యమైనది అటవీ ప్రాంతం. అంటే ఇప్పుడు ఇంత పెద్ద హైదరాబాద్ సిటీ అయింది అంటే భువనగిరి, మెదక్ ఎన్ని 6 జిల్లాలు వచ్చినాయి. ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి హెచ్ఎండిఏలో 6 జిల్లాలు వచ్చినాయి. పక్కన మెదక్ వచ్చింది, అటు భువనగిరి వచ్చింది, ఇటు పక్క బీపీ పోయింది. అంటే 6 జిల్లాలు వచ్చినాయి. కానీ 6 జిల్లాలు ఈ ప్రాంతంలోనే అటవీ ప్రాంతం కూడా ఉంది. ఈ అటవీ ప్రాంతం అనేది కేవలము పామాయిల్ చెట్లు పెడితే అది గ్రీనరీ కింద రకాలు. కేవలం పామాయిల్ చెట్లు పెట్టకూడదు, పచ్చదనం వచ్చేటువంటి చెట్లు పెట్టాలి, పండ్లు పెట్టాలా, ఉద్యానవనం పెట్టాలా, మంచి మంచి వృక్షాలను తీసుకొచ్చి పెట్టాలి. పెడితే అప్పుడు గ్రీనరీ వస్తుంది. ఆ గ్రీనరీ వల్ల పర్యావరణం మారుతుంది. అందుకనే ఇప్పుడు వచ్చేటువంటి హెచ్ఎండిఏలో ఉన్నటువంటి అడవులు ఏవైతున్నాయో వాటిని పరిరక్షించాలి. ఉదాహరణగా ఇప్పుడు నర్సాపూర్ దగ్గర ఉంది, అది వీళ్ళకి వచ్చింది హెచ్ఎండిఏలో చాలా పెద్ద ఇది. కానీ ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కేవలం పామాయిల్ పెడుతున్నారు. కేవలం పామాయిల్ పెట్టి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తయారు చేస్తున్నట్టే కాదు, చాలా చుట్టుపక్కల ప్రాంతాల్లో సుందరీకరణ కావాలి. సుందరీకరణ కావాలంటే ఉద్యానవనాలు, పార్కులు, ఆట స్థలాలు, మంచి బడులు ఇలాంటివన్నింటినీ కూడా చుట్టుపక్కల తీసుకొచ్చుకుంటాయి తప్ప దీనివల్ల ప్రజలకు ఉపయోగము, రైతులు కూడా సహకరిస్తారు. అందుకనే నేను కోరుకునేది ఒకటే, ఈ యొక్క మొట్టమొదటి ప్రభుత్వం వెంటనే రైతుల యొక్క ఉన్నటువంటి భూములు ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్నటువంటి అన్ని రింగ్ ఇంకో చాలా బాధాకరం, మీరు అందరూ చెప్పారు అదే బాధ. ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఎంతవరకు ఎంత డిస్టెన్స్? రేడియల్ రోడ్ నుంచి పర్మిషన్ లేదు మీకు. రేడియల్ రోడ్ నుంచి రేడియల్ రోడ్స్ ఉన్నాయి. రేడియల్ రోడ్స్ నుంచి
అక్కడి నుంచి ఇంకా ఎంత ఎన్ని కిలోమీటర్లు ఉందా ఒక కిలోమీటర్ ఇటు ఒక కిలోమీటర్లో మనం కట్టుకోవడానికి వీలేదు, దారి చేసుకోవడానికి వీలేదంటే మీ భూములన్నీ అక్కడనే ఉన్నాయి. రేడియల్ రోడ్ డెవలప్మెంట్ చేస్తే దానికి కనెక్ట్గా రైతు రోడ్ పెట్టుకోవచ్చు. ఎందుకు దానికి అనుమతి ఇవ్వకూడదు? దానికోసం పెద్ద ఇబ్బంది. అందుకనే రేడియల్ రోడ్ చుట్టుపక్కల ఉన్నటువంటి భూములు రైతుల భూములు అవుతున్నాయి వాళ్లకు రహదారులు చేసుకునే విధంగా వ్యవసాయం చేసుకోవాలా. అంతేగాని బలవంతాన ఆ భూమి అమ్ముకునే పరిస్థితి చేయొద్దు. రైతును భూమి అమ్ముకునే పరిస్థితి చేయొద్దు. రైతు కూరగాయలు పండియచ్చు, రైతు పంటలు పండియచ్చు. ఇప్పుడే మన వెంకటరెడ్డి గారు వెళ్ళారు. ఆదర్శ రైతు ఆయన. వెంకటరెడ్డి గారు ఆదర్శమైన రైతు. ఆయన ఇప్పుడు ఎక్కడ పెట్టారు ఫామ్ హౌస్? కిసర్ దగ్గర. ఆయన చాలా మంచి పర్యావరణానికి అనుకూలంగా వ్యవసాయం చేసి దేశానికి ఆదర్శంగా నిలబడిన రైతు వెంకటరెడ్డి గారని నేను మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. దాన్ని నేను మనసారా అలాంటి రైతులు పెరగాల. ఈ చుట్టుపక్కల ప్రాంతం అన్నింటిలో కూడా హైదరాబాద్ నిజంగా బాగా డెవలప్ కావాలంటే కూరగాయలు, పండ్లు ఇలాంటివన్నింటినీ కూడా మన యొక్క ప్రాకృతికమైనటువంటి వ్యవసాయం ద్వారా, ఆర్గానిక్ వ్యవసాయం ద్వారా పండిస్తే మన యొక్క ప్రజలకు బాగా ఆరోగ్యంగా ఉంటుంది. అందుకనే ఇవన్నీ విషయాల మీద సమగ్రమైనటువంటి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని నేను భావిస్తూ ఈనాడు తప్పకుండా ఈ కార్యక్రమాన్ని నేను 2004లో ఓఆర్ఆర్ రింగ్ రోడ్ వచ్చినప్పుడు కూడా అలాంటి రైతుల భూములు దానికోసం మనం మేము ఉద్యమం చేస్తే రాజశేఖర్ గారు 4 లక్షలు ఉన్నటువంటి భూమిని 4 లక్షలు ఉన్నటువంటి భూమిని ఆయన 8 లక్షల దాకా చేస్తానని చెప్పాడు. చివరికి అది 14-15 లక్షల దాకా వచ్చింది. కానీ ఇవాళ దాని భూమి విలువ ఇవాళ కోట్ల రూపాయలకి వెళ్ళిపోయింది. అందుకని నేను చెప్పేది ఏంటంటే ఈ భూమి యొక్క విలువ పెరుగుతూ ఉంటుంది పట్టణీకరణ అయినప్పుడు. అందుకనే రైతులు దానివల్ల నష్టపోకూడదని ఆ రైతులే కొన్నటువంటి ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి జోన్లు ఉన్నాయో ఆ జోన్లో వాళ్ళకి అన్ని రకాలైనటువంటి ఒక అనుమతులు. జోన్ మార్పిడి చేయాలా నంబర్ 1. జోన్ మార్పిడి చేసి ఆ జోన్లో మార్పిడి చేస్తే ఆటోమేటిక్గా వెళ్ళి ఏ రకమైనటువంటి దాన్ని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని పెద్ద పెద్ద వాళ్ళకందరికీ వాళ్ళకేమో మార్చుకునేటువంటి అవకాశం ఇవ్వడం. ఇప్పుడు భూ మార్పిడి చేసుకోవాలంటే చాలా ఖరీదైంది. చాలా ఖరీదైంది. ఖరీదంటే దాంట్లో 50% అధికారులకు పోతుంది, 50% వేరే వాళ్ళకు పోతుంది. ప్రభుత్వానికి వచ్చే లాభం కూడా తక్కువనే ఉంటుంది. అందువల్ల ఈ భూ మార్పిడి అనేటువంటిది మాస్టర్ ప్లాన్లో ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. చేసే ముందు రైతుల విషయంలో ఆలోచన చేసి వెంటనే రైతులందరినీ కూడా మల్టిపుల్ జోన్ అంటావా రైతులందరినీ కూడా మల్టిపుల్ జోన్లో వచ్చే విధంగా చేయాలని నేను ఈ సభాముఖంగా నేను మళ్ళీ ఒకసారి డిమాండ్ చేస్తా ఉన్నా. అలాగే మీకు మేము ఒక చిన్న కార్యక్రమాన్ని ఇవ్వబోతున్నాం. ఈ కార్యక్రమం రౌండ్ టేబుల్ సమావేశంతో ముగుస్తలేదు. ఈ కార్యక్రమం అనేది ఎంతమంది అయితే రైతులు ఉన్నారో సుమారుగా ఈ హెచ్ఎఫ్డిఏ పరిధిలో ఉన్న రైతులు వాళ్ళందరితో మేము ఓ దరఖాస్తు ఇస్తాం, అప్లికేషన్. మీరు ఆ దరఖాస్తు నింపియండి. ఆ దరఖాస్తులు తీసుకోవడానికి కావాల్సినటువంటి కార్యక్రమాన్ని మేము ఒక 15 రోజుల్లో నెల రోజుల్లో పూర్తి చేస్తాం. చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారిని కలుస్తాం. ముఖ్యమంత్రి గారిని కలిసి ముఖ్యమంత్రి గారికి మెమోరాండం రూపంలో చెప్తాం. ఒకవేళ ప్రభుత్వం కానీ అది వినకపోతే మళ్ళీ మనందరం కూడా కలిసి
ఉద్యమం చేద్దామని నేను మీకు ఈ సభాముఖంగానే మనవి చేస్తాను. ఇది అన్ని ఒక రాజకీయమైన లేదు, అన్ని పార్టీల వాళ్ళని కూడా పిలుచుకోవచ్చు. దీంట్లో పార్టీకి ఏమని లేదు. అందుకని మనందరం సంఘటితంగా ఉండాల్సిన అవసరం, సంఘటితంగా ఉండాలి. పార్టీలకు అభావుగా ఉండాలి. పార్టీలకు అభావుగా ఉండి రైతు సంక్షేమం, పట్టణ సంక్షేమం, ప్రజల సంక్షేమం ఈ మూడింటిని మనం దృష్టిలో పెట్టుకొని మన కార్యాచరణను ముందు చేసుకొని పోదామని మన మిత్రుడు డాక్టర్ ఎస్ మల్లారెడ్డి గారు సంయోజకుడుగా వారు ఉంటారు. ఇంకా కొంతమందితో మేము కమిటీ ఏర్పాటు చేసుకుంటాం. ఏర్పాటు చేసుకొని మేము కార్యక్రమం కూడా ప్రణాళిక కూడా ఏర్పాటు చేసి మీకు ఆ కార్యక్రమం ప్రణాళిక కూడా ప్రకటన చేస్తాము. కాబట్టి మీరందరూ రైతులందరూ భాగస్వాములు కావాలని నేను మీతో మనవి చేస్తూ ఈ కార్యక్రమానికి పిలిచిన వెంటనే పెద్దలు జయప్రకాష్ నారాయణ గారు వారు పూర్తిగా సమయానికి వచ్చి చివరి దాకా ఉండడం అంటే గొప్ప సాంప్రదాయం. జయప్రకాష్ నారాయణ గారు నేను హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను. చాలా సూచనలు ఇచ్చినారు, ప్రభుత్వానికి కూడా చాలా సలహాలు ఇచ్చినారు. అలాగే విశ్వేశ్వరరెడ్డి ఎంపీ గారు వారికి కూడా తక్కువ సమయంలో చెప్పడం జరిగింది. ఆయన వచ్చి ఆయన అమూల్యమైనటువంటి సూచనలు చేశారు. పెద్దలు నరసయ్య గౌడ్ గారు ఆయన వృత్తిరీత్యా డాక్టరు, కానీ సామాజికమైన కార్యకర్త, రాజకీయ నాయకుడు. చాలా చక్కగా చెప్పాడు ఆయన వచ్చి ఆయన విలువైన సమయం ఇచ్చినందుకు వారికి కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే కరుణా గోపాల్ గారు ఆమె ఈ పట్టణీకరణ విషయంలో, అర్బన్ పాలసీ విషయంలో చాలా ఎక్స్పర్ట్. ఆమె చాలా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఆమె అడ్వైజర్గా పనిచేశారు. అలాగే ఐఏఎస్ అధికారి నిర్మలా గోరెల గారు ఆమె కూడా వచ్చింది. మిత్రుడు మన పద్మశ్రీ వెంకటరెడ్డి గారు వారు కూడా ఇబ్బంది ఉంటుందని చెప్పి ఆయన వచ్చి కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారు కూడా నేను నా తరఫున వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రైతులందరికీ కూడా మీరు సమయానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. మల్లారెడ్డి గారు.